కాదన్నా ఇప్పుడు దీనికి దానికి మొత్తం గోడ కట్టిమంటారా? మురుగ కాల్వ మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది. దాంట్లో డివైడర్ కట్టినారు. జాగ్రత్త పశువులు తాగేదానికని కట్టినారు. ఈడ కొండల నుంచి నీళ్ళు వచ్చి అది ఇప్పుడంతా మొత్తం ఏరియాలో అయిపోయినాయి వాటర్ కాదు. అంటే వర్షం పడేటప్పుడు ఇంకా బాగా ఎక్కువ పోతుంది. మొత్తం ఆడ ఆగుతుంది. లాస్ట్ డివైడర్ కట్టినారు మొత్తం ఇక్కడే ఆగుతుంది. దోమలు ఎక్కువైపోయినాయి, పాములు ఉన్నాయి. గోడ కడతారని మేడం ఆ పక్క ఈ పక్క కడితే కొంచెం పాములేమి రావు. ఎంత పొడుగు ఉంది ఇక్కడ నుంచి లాస్ట్ వరకు 1 కిలోమీటర్ ఉంటుంది. ఒక 100 మీటర్లు ఉంటదా? 200 మీటర్లు ఉందే అమ్మ. ఇప్పుడు ఇదంతా మీరు పట్టాలు ఇచ్చినారా మీకు? ఎట్లా రోజు వచ్చింది? ఇదంతా వంకపురం పోగా ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఉండి? 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. అంటే మీరు వేసుకున్నారా లేదంటే ఎవరిదన్నా రెంట్ అట్లేదు? మరొకసారి ఎంఆర్ఓ గారితో మీరందరూ అది ఇదే. మరి ఈ నీళ్ళు ఎక్కడ పోవాలా? ఏడా ఏడా ఆడ రవి వాళ్ళ ఇల్లు దగ్గర. వీటికి వచ్చేటప్పటికి చాలా సన్నగా అయిపోయింది కదా. ఎట్లుంటారన్నా? ఇది ఎంత దూరం పోతుంది ఇంత చిన్నగా? చిన్నగా చిన్నగా. ఓ మనం స్కూల్ ఉంది కదా, స్కూల్ నుంచి ఇదేనా పోయేది? జాగ్రత్త జాగ్రత్త, అక్కడ జాగ్రత్త. మొత్తం ఎన్క్రోచ్మెంట్. ఎట్లా ఉంటారు తల్లి ఇంత? దీంట్లో పాయింట్ ఉంది. బోరు అక్కడ రోడ్డు పైన ట్యాంక్ తీసుకొస్తే వాటర్ ప్రాబ్లం చాలా. ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి వాటర్ తక్కువ వస్తుంది. ప్రైవేట్ ల్యాండ్ కదా, ఇట్లా ఇస్తారా? ప్రైవేట్ ల్యాండ్ కాదు, ఇది గవర్నమెంట్. ఓపెన్ ప్లేస్ ఇది. దాంట్లో వచ్చి ఫ్లాట్ ఆయన కట్టినాడంటే మాకు దారి లేదు. ఇటు వరకు వాళ్ళదేనా? ప్రైవేట్ వాళ్ళదే? చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇది కల్లు డిపో వాళ్ళదే? కల్లు డిపో ఇది. దీంట్లో పాయింట్ ఉంది. ఫస్ట్ మీకు శాశ్వత నివాసం ఆడ వస్తే దెన్ అన్ని వస్తాయి. మెయిన్ శాశ్వత నివాసం అనేది రావాలా మీకు.
ఇంతమంది పట్టుకోవాలి వాళ్ళు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది ఈ కొలు? వారంకి ఒకసారి వస్తుంది. ఎక్కడ ఎక్కడ మోటార్ చేంజ్ చేయలేక మనకి పైప్ వాల్ చేంజ్ చేస్తే ఆ లైన్ డివైడర్ అట్లా పోతుంది, ఈ లైన్ ఇట్లా వస్తుంది అక్క. ఒక గంట సేపు ఇచ్చినా చాలక. ఇప్పుడు ఒకే వాల్ పెట్టుకొని మొత్తం ఇచ్చేస్తే వాళ్ళ మోటార్లు వేసుకుంటే ఎక్కువ వాల్ చేంజ్ చేసుకోవాలి. నీళ్ళు రావు మీకు. మన జెండా ఎగరేసిన అక్కడ ఆడ వాల్ చేంజ్ చేయాలక్క, డివైడ్ చేయాల. ఆ కనెక్షన్ ఇక్కడ వస్తుంది, ఆ కనెక్షన్ అట్లా పోతుంది అక్క. ఈ కలెక్షన్ ఇట్లే తిరిగి రావాల. ఈ వాల్ చేంజ్ చేసుకోవాలి మనం. అంటే ఈ మంచినీళ్ళ వారానికి ఒకసారి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వాడుకోవడానికి ఏ నీళ్ళు వాడుతున్నారమ్మా? అందుకే అక్క ట్యాంకర్లు కావాలి. ట్యాంక్ పెట్టేసి భూమి పెట్టేసి చాలా రోజులు సైకిల్ ఇరిగిపోయింది. 3 చక్రాలు చేయను వస్తుంది తిప్పికి. బెర సైకిల్ అని నడదామని చెట్టుని పరిచినాం. చాలా ఏంలే సైకిల్ ఇచ్చి అప్పుడు 20 ఏళ్ళ ఇచ్చి 20 ఏళ్ళు ఇరిగిపోయింది. అప్పుడు టీడీపీ ఇచ్చిండే చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని సంవత్సరాల క్రితము? అప్పుడు 20 ఏళ్ళు అయింది మేడం. అప్పుడు 2012లో ఇచ్చింది. ఇప్పుడు అడగలేదా? వైసీపీ ఉన్నప్పుడు పెట్టింది. 3 సార్లు తిట్టే రాబా. నిన్న వచ్చిన సార్ రెడ్డి ఇంటికి పోతే ఏం దానికి వచ్చిన అతను అడితే ఇవే అందరు తిరిగి సాలేపే. దానికి సార్ కట్టిపోతాం అనుకోండి. ఇది లేదు తిరిగి సానా లేపే. ఏం చేస్తుంటావు తమ్ముడు నువ్వు? మామూలుగా ఆడుకుంటాము సార్, ఇంటికి ఉంటాము. పోతే ఏమన్నా జిబ్బులు వేసుకుని పోతాం, బ్యాగ్ వేసుకొని సంఖ్యలో పింఛన్ ఒకటి వస్తుంది, 6,000 వస్తుంది. నాకు కూతురు పట్టింది, ఇది పాప పట్టింది. సార్ ఇప్పుడు రేపు నెల బడికి చేరిద్దాం. ఇంకా జస్ట్ స్కూల్లో జాయిన్ చేయలేదా? ఇప్పుడు 5 ఏళ్ళు లేదు మేడం. 5 సంవత్సరాలు. నోట్లో తినన్నా ఏం లేదు. నేను మా నాన్నకి రాదు, నాకు రాదు. పింఛన్ నాకు మా నాన్నకి రాదు, వీళ్ళిద్దరికి రావు. ముసలికి రాదు, నాకు వస్తుంది కాబట్టి ముసలికి రాదు. మన బీగాడి పెట్టాం, సపరేట్ చేసినాం. మళ్ళీ అది మాట్లాడతాం. బాబు ఫోన్ నెంబర్ ఇచ్చినాను రా అంటే ఈయన ఫోన్ చేసిన నానుండను, ఈయన సరేలే మేము మాట్లాడదాం. అంటే డాక్టర్ ఏం కాదు, లయన్స్ క్లబ్ లో ఇస్తామంటే సర్లే వాళ్ళు పిలుచుకురా అంటున్నారు. ఈయన అందుబాటులో ఎంత పడుతుంది? మళ్ళీ అట్లయితే మాట్లాడదాంలే. సరే తమ్ముడు, నీ పేరేమి? రంగన్న. సరే, ఇప్పుడు ఈ అవ్వ ఈ తాతది మరీ గౌరవము. ఇప్పుడు మీది ఎట్లా జీవన విధానం అవ్వ? ఎట్లా ఏం చేస్తాం? ఆయనకు బిడ్డ ఉంది, ఇంకా ఒక కొడుకుంటాడు, అక్కడికి ఒక చుట్టాలు తానే ఉండారు, అక్కడికే ఉండాలి. ఈ ముసోడికి నెలకు పారివాళ్ళు పచ్చివాళ్ళు కుదరాలకు పోయి ముందు కొట్టించుకొని వస్తాయి. నెలకు పోయి ఆ మాత్రాలు తెచ్చుకొని తింటాడు. అప్పుడు నాకు ఇప్పుడు 10 ఏళ్ళు చెప్పి ముసోడికి అయింది. నా కుదరాలకు పోయి ముందు కొట్టించుకునేది వచ్చి పారిచాయిందమ్మా. ఏం చేయాలి? మాకింత పాయి మూలు తింటారు, ఆ దుడ్లు వస్తాయి, ఈ దుడ్లు వస్తాయి. మళ్ళీ కాళ్ళకి దుఃఖం రాదు మాకి. ఏం ఖర్చు చేసేవాళ్ళమా? ఏం చేస్తాం? ఇంటికాడే పూసుకుంటాం. వాడు తెచ్చితే ఎంత తెచ్చి వేస్తారు, ఈ ఒక్కడి తెచ్చింది ఎంతమంది వస్తుంది. లేదు అన్న, ఇది అవ్వది తాతది 2 చేంజ్ చేసి రేషన్ కార్డు ఇప్పుడు ఎట్లా వచ్చినాయి కదా, మాట్లాడదాం. ఒకటి అప్లికేషన్ సబ్ కలెక్టర్ గారికి ఇచ్చి మాట్లాడదాం. వీళ్ళు ముగ్గురిది కూడా ప్రాబ్లం ఉంది కదా, వీళ్ళిద్దరికి కొద్దిగా బాగుంటది. బియ్యం వస్తున్నాయా? బియ్యం వస్తున్నాయా? వచ్చిందని చెప్తాము. ఒకటి పెట్టినట్లు మాకేం అన్నమూడి పెట్టినాడు కానీ ఇంకొక రూపాయి దీనిలో చుట్టాలి గవర్నమెంట్ నుంచి. ఒక 10 రూపాయలు. అవును, మరి చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. పిల్లలకు కూడా ఆయన ఈయన పట్టకపోయి ఎవరి భాగ్యం నేను అన్నమూడుతున్నాను. ఉన్నవాడు చెప్తాను 10 మంది అవ్వదమన్ను కాదవా. ఇది టెక్నికల్ ఎర్రర్ అవ్వా. ఇప్పుడు మీ దాంట్లో అతను ఉంది, ఒకరికి ఉంటే మిగతా వాళ్ళకి రాదు. అది మేము ఎట్లా అయినా సరే మాట్లాడి చేంజ్ చేస్తాం. పిల్లడు ఏర్పాటే ఉన్నాడమ్మా. ఏర్పాటు చేసినాము. అతని వస్తాదని చెప్పి లేదు, ఇప్పుడు పెట్టించారు. సరే అవ్వ,
చేస్తాంలేవ్వా, నేను మాట్లాడి కంపల్సరీగా వచ్చేటట్టు చేస్తాం. ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేస్తాం. చచ్చిపోయిన దగ్గర అనుకుంటా నిన్ను పట్టి మధ్య మర్చిపోతావు. బాబురావు, ఇది 100% రేపే తీసుకొని వస్తే నేను సబ్ కలెక్టర్ అవా నీ ఆధార్ కార్డు, తాత ఆధార్ కార్డు అన్ని జిరాక్స్ తీసుకుండ్రా. తర్వాత రేషన్ కార్డు కూడా తీసుకోండి. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు అందరు కలిసే ఉన్నారు కదా రేషన్ కార్డు లోను. లేదు వాళ్ళు స్టార్ట్ అయితే ఎక్కిద్దాం లేవా. బాబురావు నువ్వు చూసుకోమ్మా, మీరే తల్లి ఇల్లే ఉండి ఇవన్నీ చూసుకోవాలి కదా. అన్నం పెట్టుకోడు వాడే తల్లిదండ్రి. సరే అవునవును లేవా, అంతే అంతేవా ఈ ఏజ్ లోనా. నా సత్యనాథ కాలం పుణ్యాతలు ఆయము తెచ్చి సరే మరి నువ్వు అది చూడు, మాట్లాడి ఇప్పిద్దాం. కాదన్నా యాడ పెట్టొచ్చిండ్రి? పెద్దాసుపత్రి ముందు పెట్టొచ్చి రాలేదు బాబురావు. గ్యాస్ రాలేదు పెట్టొచ్చి 4 నెలలు 5 నెలలే ఫ్రీ గ్యాస్ వస్తుంటే పెట్టొచ్చిండు. 2 మాటలు 3 మాటలు పెట్టి. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇట్లా చేస్తూ? మా ఎన్ని చేసి పెళ్ళి కానీ ఇదే పనే గ్యాస్ వచ్చింది వచ్చే వాళ్ళకి. ఎన్ని కుటుంబాలకు రాలే? మా మూడు రాలే. కాదు మీరంతా ఎక్కువ వలసలు వెళ్తుంటారు కదా బయటికి? ఊర్లో ఉంటాం, ఇక్కడనే ఉంటారు. మళ్ళీ ఈ పాటికి అక్కడ మేము ఇంతకు ముందు ఇప్పించామే వాళ్ళకందరికి. బాబురావు ఏమ్మా వీళ్ళకి గ్యాస్ ఏమ్మా? ఫ్రీ గ్యాస్ కాదమ్మా, సిలిండర్ ఇవ్వాలి కదా. సిలిండరే లేదు, సిలిండరే లేదన్నప్పుడు ఇంకా ఫ్రీ గ్యాస్ యాడ్ వస్తుంది అమ్మా. అది సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక బాబు వస్తాడు ఇచ్చేసి. అసలు ఇప్పుడు వచ్చి ఇప్పుడు కనపడింది అసలు కనపడి. బాబురావు నువ్వు ఇట్లా వస్తే ఎట్లా రావాలా కదా. గ్యాస్ కావాలంటే కదా మనం అడగాలి. అది ఫస్ట్ నీకు సిలిండర్ వస్తే కదా, తర్వాత ఫ్రీ గ్యాస్. మరి అదే మాట్లాడదాము, వస్తది మరి అడుగుదాం. నువ్వు పెట్టు ఏమేం కావాలా ఫోటోలు. అమ్మా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, జిరాక్స్లు ఇవన్నీ మీ ఫోటోలు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మీరు, నీ ఒకటి నీకొకటి ఇంకా ఒకటి 4 ఇచ్చేసేయండి. మళ్ళీ చాలా మందికి వస్తాయి, మీరు రావాలని మీరు అడగాలి కదా. సరే మాట్లాడదాము, అది ఏమనేది మీరు పెడతాను. రేపు ఇప్పి రేపి ఖచ్చితంగా బాబురావు రేపు తీసుకురావాలి చూడు. సరే నా ఫోన్ నెంబర్ తీసుకో. ఫోన్ నెంబర్ చెల్లి వాళ్ళు ఫోన్ చేయకపోతే నా నెంబర్ తో నువ్వు ఫోన్ చేయి. పట్టించుకోరు ఎవరు రారు గేర్లకి ఎవరు పట్టించుకోరు. నేను పట్టించుకుంటాను తల్లి. యాడ తిరగలంటే నేను ఏం పట్టించుకుంటాను. ముసలి ఎన్ని రోజులు ఏడుస్తున్నారు. ముసలోడు ముసలమ్మ అమ్మాయి 1 2 ఒకటే. ఇది నా నెంబరు, నాకు ఫోన్ చేయండి. నీ పేరేమి? జమ్మక్క. వచ్చింది చూడు నాకు జమ్మక్క. నీ ఎవరిది? నీదేనా? నీ పేరేమి? రంగన్న. రంగన్న భార్యవా? బావా. సరే సరే నేను సేవ్ చేసుకుంటాను రంగన్న. నాకు ఇక్కడ మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి, సరేనా? ఏమ్మా ఏం వంట చేస్తున్నావు? ఓ చికెన్ ఆదివారం. సరే సరే మళ్ళీ మాకు పెట్టావా చికెన్? సరే తల్లి, ఓకేమ్మా.